యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆ కన్యక పేరు మరియ. ఆ దేవదూత లోపలికి వెళ్ళి ఆమెను చూచి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యమందు ఆమెను విడనాడ. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలె కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నెను. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొన ఆమెను కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయించుకొనుటకై కైసరు ఔగస్తు వలన ఆజ్ఞాయెను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు ఊరిలో నుండి యూదయలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అమ్మా, నా భార్య నిండు చూలాలో మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? లేదు లేదు, మా ఇంటికి స్థలం లేదు, వేరేంటికి వెళ్ళి అడగండి. అమ్మా, నా భార్య నిండు చూలాలో మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? లేదు లేదు, మా ఇంట్లో స్థలం లేదు, వేరే ఇంటికి వెళ్ళండి. అమ్మా, నా భార్య నిండు చూలాలో మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? మా ఇంట్లో స్థలము లేదు, మా ఇంటికి బంధువులు వచ్చారు, పక్కనే ఉన్న మా పశువుల పాకలో మీరు ఉండొచ్చు. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మేము రాజును చూడటానికి వచ్చి ప్రవేశపెట్టుము. బెత్లెహేములో ఒక కుమారుడు పుట్టెను. క్రీస్తు ఎక్కడ పుట్టెను? దేశంలో బెత్లెహేములో పుట్టెనని ఆజ్ఞ ఆయను. మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు విషయమై తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లుగా సందేశమును నాకు పంపండి. చిత్తం ప్రభు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి వారికి ప్రభు మహిమ ప్రకాశింపజేసింది. అది చాలా చల్లగా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు. ఒక శిశువు పొత్తి గుద్దలతో చుట్టపడి తొట్టిలో పొన్నుకొని ఉండుట మీరు చూచెదరు. వారు
శిశువుని తొట్టిలో పరుండి రెండయో రక్షకుడు పుట్టెను రెండయో రక్షకుడు పుట్టెను రక్షకుడు చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను రెండయో రక్షకుడు పుట్టెను రెండయో రక్షకుడు పుట్టెను రక్షకుడిని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చి